హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ చిలకడ దుంప కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. దానికంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇంకా ఈ చిలకడ దుంప కట్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చిలకడ దుంపలను కుక్కర్లో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న చిలకడ దుంపలు చల్లారిన తర్వాత వాటిపైన తొక్క ఒలిచేసుకోవాలి. ఈ చిలకడ దుంప కట్లెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. అలాగే వాటి టేస్ట్ అనేది పిల్లలకి చాలా నచ్చుతుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి కట్లెట్స్ కనుక చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ చిలకడ దుంప అనేది పిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఈ చిలకడ దుంప హెల్ప్ చేస్తుంది. చాలా మంచిది అనమాట. మనకి కొంచెం తిన్నా కూడా పొట్ట అనేది ఫిల్లింగ్ అయిపోతుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ చిలకడ దుంపను తినొచ్చండి. ఇలా మెత్తగా ఉడికించుకున్న చిలకడ దుంపలను తొక్క తీసుకున్న తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మనం స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయేటంత మెత్తగా ఉడికించుకుంటే మనకి చిలకడ దుంపల స్మాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 2 చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. అలాగే 1 చెంచా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా చిలకడ దుంపను ఈ విధంగా మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో మనకి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనకి చిలకడ దుంపలో ఉన్న నీళ్ళు అనేది మనకి సరిపోతుంది. ఇలాగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉడికించుకున్న చిలకడ దుంపలో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మిక్స్ అయిపోతుందండి. అది ఈ విధంగా చూసారు కదా, చక్కగా ముద్దలాగా తయారైంది మనం అన్నీ వేసి కలుపుకునేటప్పటికి. ఇప్పుడు దీన్ని తీసుకుని మనకి కావలసినంత పిండి ముద్దను తీసుకుని చేతితోటి ఒక బాల్ లాగా చేసుకుని మనకి కావలసిన షేప్లో దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా కావలసిన షేప్లో కావలసిన సైజులో కట్లెట్స్ లాగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. చక్కగా మనం ఈ చిలకడ దుంప మిశ్రమాన్ని అంతా కూడా మనకి కావలసిన సైజులో కావలసిన షేప్లో మనం ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి కట్లెట్స్ రెడీ అవుతాయి. దానికోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె దీనికి ఎక్కువ అవసరం లేదండి, ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది. చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. కట్లెట్స్ 2 వైపులా ఎర్రగా కాలేలాగా ఇలా ప్యాన్ అంతా నూనె స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్న కట్లెట్స్ను ఈ వేడి నూనెలో పెట్టుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత వీటికి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగాను చూసారు కదా, చక్కగా రెడ్ కలర్ వచ్చాయన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా కాలాయి అంటే మనకి కట్లెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కట్లెట్స్ కాల్చుకునేటప్పుడు మనం స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే అవి మాడిపోతాయి. కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే కట్లెట్స్ అనేవి టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా చక్కగా చిలకడ దుంప కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయి వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, చిలకడ దుంప కట్లెట్స్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారు కదా, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా ఈ చిలకడ దుంప కట్లెట్స్ను ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.